ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఇక 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఫెయిల్ అయిన వారందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి ఏదైతే 10th క్లాస్ ఇప్పటికే రిజల్ట్ అయితే ఇచ్చారు కదా, ఫెయిల్ అయిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అయితే గుడ్ న్యూస్ వినిపించింది అనమాట. ఏంటంటే ఏడాది 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఇక ఉత్తీర్ణత సాధించే ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధమైంది. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారికి ఏదైతే క్లాసులు కావచ్చు, అంటే ఎలా పాస్ కావాలో దానిపైన ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ 2 ఏదైతే పిఎం శ్రీ అనే పాఠశాలను ఎంపిక చేశారనమాట. అక్కడ మే 12 నుంచి జూన్ 3 వరకు అయితే ప్రత్యేకంగా రెమిడియల్ కోచింగ్ క్యాంపులు అయితే నిర్వహిస్తారనమాట. క్యాంపులో అంటే సబ్జెక్టులో నిపుణులైనటువంటి ఏ విధంగా పాస్ కావాలి, ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులు విద్యార్థులకు కీలకమైన అంశాలపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఎలాంటివి మనం చదివితే పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ శిక్షణ కార్యక్రమం కేవలం బోధనకు పరిమితం కాకుండా విద్యార్థులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంది. కోచింగ్ అవసరమైన ప్రతి విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, వారికి కావాల్సినటువంటి పెన్నులు కావచ్చు, ఇతర స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేయడంతో పాటు వారికి ఏదైతే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అందించనున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు తమ ఇళ్ల నుండి శిక్షణ కేంద్రాలు చేరుకోవడానికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది. దీనికోసం ఒక విద్యార్థికి దాదాపు 1100 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు వెచ్చిస్తుంది. విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడడమే ఇక ప్రధాన ఉద్దేశం అనమాట. ప్రభుత్వ పాఠశాల ఫలితాలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మెరుగుపరచడం, ప్రభుత్వ విద్యా సంస్థలపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచడమే నిర్ణయం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని అధికారులు అయితే పేర్కొన్నారు. సాధారణంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లకు వెళ్ళలేని ఆర్థిక స్థితిలో ఉంటారు అని గుర్తించిందనమాట ప్రభుత్వం. ఈ ఉచిత కోచింగ్ ద్వారా వారికి రెండో అవకాశం కల్పిస్తే క్యాంపుల ద్వారా ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చదువుకొని సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే గుడ్ న్యూస్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట.